సార్ నా బాడీలో షుగర్ పెరిగినప్పుడు నాకు ఈజీగా తెలిసిపోతుంది సార్. నాకేంటంటే షుగర్ పెరిగినప్పుడు బాగా నీరసంగా ఉంటుంటుంది. అండ్ అదే కాకుండా నిద్ర గూడా బాగా వస్తుంది. నేను ఎప్పుడు పడుకుంటూనే ఉంటాను అని ఒక షుగర్ పేషెంట్ చెప్పారన్నమాట. మరి నిజంగా ఇలా తెలుస్తుందా అంటే యెస్. ఏంటంటే ఒకవేళ మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ గనుక తగ్గినట్టయితే అండ్ అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టయితే ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏదైతే ఫుడ్ తింటారు గదా! ఇది తిన్న తర్వాత మీ బ్లడ్‌లోకి షుగర్ అనేది వెళ్తుంది గదా! షుగర్ అనేది రిలీజ్ అయిన తర్వాత అది సెల్స్‌లోకి మంచిగా అబ్జార్బ్ అవ్వదన్నమాట. మంచిగా మీ బాడీ అనేది యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇన్సులిన్ తక్కువగా ఉండడం వల్లనో, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనో ఇలా జరగడం వల్ల బాడీ అనేది సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సో, ఇలా బ్లడ్‌లో షుగర్ పెరగడం వల్ల, యూరిన్‌లో షుగర్ మొత్తం లాస్ అవ్వడం, ఇలా తిన్నదంతా సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల మీకు నీరసంగా ఉండడం, టైర్డ్‌నెస్ ఉండడం, లేకపోతే నిద్ర మబ్బు ఉండడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, మీకు కూడా ఇలా ఉన్నప్పుడు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీ షుగర్ కంట్రోల్ కోసం డోస్ చేంజ్ చేయడమో, లేకపోతే మీ డోస్ అడ్జస్ట్ చేయడమో, డైట్ చేంజ్ చేయడమో ఇలాంటివి చెప్తారన్నమాట. అంతేగాని ఏం గాదు దానికదే తగ్గిపోతుందని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా షుగర్ పెరిగినప్పుడు ఇలా తెలుస్తుందా? లేకపోతే వేరే ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తాయా? కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.